హరే కృష్ణ మహామంత్ర అర్థం తెలుసా? బొరబోలో చెప్తారు, హే రాధా హే కృష్ణ హరి, నన్ను నీ యొక్క సేవలో ఉపయోగించు, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. సేవను అడుగుతున్నాము, ఆ భావంలో చెయ్యాలి. హరిని రాధారాణిని సేవ ఇవ్వమని అడగాలి. మన భావం ఎలా ఉండాలి? ఇంకొకటి ముఖ్యంగా ఎలా చేయాలట అంటే, చిన్న పిల్లవాడికి అమ్మ కావాలి అన్నప్పుడు ఏడుస్తాడు చూసారా? ఇప్పుడు అమ్మ కావాలని ఏడుస్తాడు. వేరే వాళ్ళు ఎత్తుకున్నా ఊకోడు, గిలక్కాయ ఇచ్చినా ఊకోడు, ఏదైనా చాక్లెట్ ఇచ్చినా ఊకోడు, నోట్లో పాల పీక పెట్టినా ఊకోడు. అప్పుడు ఏం చేయాలి? అమ్మే రావాలి, ఇక ఛాన్స్ లేదు. గిలక్కాయంగానే ఏడు పాపిండి అనుకోండి, ఇంకా వాడు ఏడు పాపిండిలే, మన పని మనం చేసుకుందాంలే అంటుంది. పని చేసుకుందాం, ఇప్పుడు బేసి ఉంది, ఏడు పాపాడు కదా, పర్లేదులే అంటుంది. సో ఇప్పుడు మనము వాస్తవానికి భగవద్ధామం చేరాల్సిన వాళ్ళము ఈ మాయామోహములో పడి మనము అలా స్వామి కోసం తపన చేయకుండా అక్కడికి వెళ్ళాలనే లక్ష్యము తెలియక ఏడుపు, మన బాధని ఎవరు ఆపేస్తున్నారు? మాయ ఆపేస్తుంది. రకరకాల అప్లికేషన్స్ పెట్టేసి, ఇవన్నీ గిలక్కాయలు లాంటిదే. మనం సైడ్ పనులన్నీ చేస్తాం కదా, అవన్నీ గిలక్కాయలు లాంటిదే. కానీ చిన్న పిల్లలకి ఉయ్యాల్లో అప్పుడే తిరుగుతున్న పిల్లలకి పాలున్న డబ్బా పనికి వస్తుందా? పనికిరాదు కదా. ఏం చేయాలి? ఒక పీక పెడుతుంటే వస్తుందేమో అని కొద్దిగా బాగుతుంది. అట్లా ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పాల పీక పెట్టి నోట్లో పెట్టి ఏడుపు ఆపుతాడు కదా. ఏడుపు ఆపేస్తాడు. ఎన్ని గంటలు ఆపుతాడండి ఏడుపు? ఎన్ని గంటలు ఆపుతాడు? 2 రోజులు ఆపుతాడా? ఒక పూట మొత్తం ఆపుతాడు. మా అంటే గంట, 2 గంటలు అంతే కదా. తర్వాత వాడికి అనిపిస్తుంది, గంట నుంచి పీక్తా ఉన్నది ఏంది, ఆకలి ఓట్లేదు ఏంది అనిపిస్తుంది. ఏదో ఒక టైంలో మళ్ళా అది వదిలేసి ఏడుస్తాడు. ఈరోజు హరిని వదిలేసి అన్య కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ జన్మలో కాదులే కానీ ఎన్ని జన్మలైనాక ఇదేమో ఒక గంటలో తేలిపోతుంది, 2 గంటలు తేలుతుంది. అది మాత్రం కొన్ని వేల లక్షల జన్మల తర్వాత అర్థం చేసుకుంటాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎక్కడెక్కడో తిరిగాను, ఎవరెవరినో పూజించాను, నేను కూడా ట్రై చేశాను, అంతా వేస్ట్. మొత్తం హరినేర బాబు, వాసుదేవుడే సర్వం, వాసుదేవుడు తప్ప అన్యమైనది లేదు అని ఇది తెలుసుకోవడానికే కోట్ల జన్మలు పడుతుంది. తెలుసుకున్నాక మళ్ళీ మొదలు పెట్టాలి. అప్పుడు వాసుదేవుని పెట్టుకొని నారాయణ హరి నారాయణ ఇప్పుడు మనం చేస్తున్నది. అలా మనందరం కూడా అలాగే ఉన్నాం, మనకు తెలియదు. మనం అలా కోట్ల జన్మల తర్వాత ఇక్కడ కూర్చున్నాం, మనకు తెలియదు అది విషయం. అంత ఈజీగా టక్కున రాలేదు మనం వీరికి. कृष्णा कृष्णा बोलेंगे तो नहीं नहीं आएंगे, राधा राधा बोलेंगे तो तुरंत आएंगे।